హే గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మష్రూమ్స్ పైన తోలు తీసేసి కట్ చేసేసుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కర్డ్, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని దాంట్లోనే జీరా ఇంకా ధనియా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ వేసేసుకోవాలి. దాంతోపాటు గరం మసాలా ఇంకా పెప్పర్ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక లెమన్ పిండి వేసుకొని కొంచెం కసూరి మేతి వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని కొంచెం సైడ్కి పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి వేసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే బిర్యానీ ఆకు, పట్టా, లవంగ, ఇలాచి వేసేసుకొని వేపుకోవాలి. దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని వేపుకోవాలి. దాంట్లోనే టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి. టమాటో పేస్ట్ కోసం ఒక 5-6 టమాటోస్ వేసేసుకొని దాంట్లోనే కొన్ని జీడిపప్పులు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో జీరా ధనియా పేస్ట్ ఇంకా గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి. దాంట్లోనే మనం ఏదైతే మష్రూమ్స్ మ్యారినేట్ చేసామో అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.